ఫస్ట్ రోజునే చెప్పా, సజ్జల రామకృష్ణారెడ్డి మాటను కట్ చేసి పెట్టుకుంటే సరిపోద్ది కదా. అవును. ఏమన్నాడు, ప్రతి ఏడాది ఏప్రిల్లో 3వ తారీఖునే వస్తాయి, మార్చి ఎండింగ్ ఫైనాన్షియల్ ఇయర్ కారణంగా ఏప్రిల్ 1ని సెలవు తీసుకుంటారు, 2వ తారీఖుని డబ్బులు డ్రా చేసుకుంటారు, 3వ తారీఖుని ఇస్తారు, 3వ తారీఖు మధ్యాహ్నానికే వస్తాయి, ప్రతి ఏడాది జరిగేది అది అని ఆయనే చెప్పాడు కదా. ఆ మొక్క కట్ చేసి మధ్యలో మా మీద బ్లేమ్ గేమ్ ఎందుకు నడుపుతారా, అట్లాగా ఇది అనేది వాలంటీర్ కొనసాగించి ఆ మాట అని ఉంటే కుదిరేది. వాలంటీర్ వ్యవస్థ ఆపిచ్చి అనేటప్పటికి ఏది డబ్బులు, అది కూడా దాన్ని ఎలా కవర్ చేసుకోవాలో తెలియక డబ్బులు మొత్తం వాళ్ళకి ఖర్చు పెట్టేశాడు అందుకని అని నమ్మిద్దామంటే చివరి నిమిషంలో ఎట్ట నమ్ముతారు. చివరి నిమిషంలో గనక పశువు కుంకుమ కింద 10,000 రూపాయలు ఇచ్చి అదే లక్ష అనుకో, మనకి పూజలు చేసేటప్పుడు పంతులు గారి చేతిలో బియ్యం ఇచ్చి, ఇప్పుడు వినాయక చవితి అప్పుడు ఏది బట్టలని తర్వాత బంగారం అని ఇవన్నీ కూడా అది అనుకుని ఆ బియ్యాన్ని అట్లాగా వేయమంటారు. అట్లాగా ఈ 10,000 తీసుకుని ఇదే లక్ష అనుకో, నువ్వే లక్షాధికారి అనుకో, నువ్వు అద్భుతం అయిపోయావు అనుకో, ఇట్లా చెప్పినట్టు చేశారు. వరుస సెల్ఫ్ గోల్స్ పడుతున్నాయా బాబు గారికి ఈ మధ్యన? అది ఆయన తప్పిదమా, లేదంటే ఇందులో లోకేష్ గారు కూడా ప్రమేయాలు ఉంటాయి, కొన్ని ఆయన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎలా జరుగుతుంది? లోకేష్ అయితే డీప్ గా ఆలోచిస్తాడండి. ప్రస్తుతం లోకేష్ ని పక్కన పెట్టించి ఆయన మంగళగిరి పరిమితం చేశారు. ఇప్పుడు ఆ టీం ఏదో ఉంటుందో, చంద్రబాబు గారిని సార్ మనం ఇట్లా వెళ్ళాలి అని చెప్తున్నారు తప్పించి బాబు గారిని మీరు ఆలోచించి చెప్పండి అని అడగట్లేదు. సమస్య అక్కడ వస్తుంది. బాబు మామూలుగా తనుగా ఆలోచిస్తే వేరుగా ఉంటుంది, లేదా వయసు ఎఫెక్ట్ మూలంగా వేగంగా డెసిషన్ తీసుకోలేకపోతున్నాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇతనేమో యంగ్స్టర్ ఆలోచన, అతనేమో వృద్ధాప్యపు ఆలోచన, ఇంకోటి అదేమో పేపర్లు టీవీలు చేతిలో ఉన్న